గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వైఎస్ఆర్ కడప జిల్లాలో 50 జెడ్పీటీసీ స్థానాలకు గాను 2 జెడ్పీటీసీ స్థానాలు ఖాళీ పడ్డాయి. ఏదైతే పులివెందల్లో అక్కడ ఉన్నటువంటి జెడ్పీటీసీ మృతి కారణంగా, అదేవిధంగా ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో ఆ 2 స్థానాలు ఖాళీ ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలకు కూడా ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. నామినేషన్ల ప్రక్రియ పూర్తయి స్క్రూటినీ కూడా ఈరోజు పూర్తయింది. అయితే ఈ నేపథ్యంలో మనతో పాటు జెడ్పీ సీఈఓ ఓబులమ్మ గారు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఇప్పటికే ఒంటిమిట్టకు సంబంధించి ఎన్ని నామినేషన్లు వచ్చాయి, అసలు ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి మేడం? ఒంటిమిట్టకు సంబంధించి మొత్తం 21 నామినేషన్స్ రావడం జరిగింది. దాంట్లో పోలింగ్ స్టేషన్స్ వచ్చేసి 30 ఉన్నాయి. 30 ఓటర్స్ వచ్చేసి 24,606. పులివెందులకు సంబంధించి మీరు ఒంటిమిట్ట అడిగినారు. సరే, అయితే ఫస్ట్ పులివెందులకు సంబంధించి మొత్తం 12 మంది నామినేషన్స్ వేయడం జరిగింది. ఓటర్లు ఎంతమంది? ఓటర్లు 10,606. పోలింగ్ స్టేషన్స్ 15. మేడం, ఒక రకంగా ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరగడం లేదు, కేవలం ఒక వైఎస్ఆర్ కడప జిల్లాలో మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో కూడా అందరి దృష్టి కూడా ప్రధానంగా ఇప్పుడు కడప జిల్లా పైనే ప్రధానంగా ఉంటుంది. సో ఈ ఎన్నికలను ఎలా నిర్వహించబోతున్నారు? అంటే ఎన్నికలు ఖచ్చితంగా పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడే మీటింగ్ కూడా పూర్తి అయ్యింది. డిఎస్పీ, ఎస్పీ వాళ్ళు వాళ్ళ ప్లాన్ వాళ్ళు చేస్తున్నారు. సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ అన్నీ కూడా గుర్తించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ టీమ్స్ కూడా కాన్స్టిట్యూట్ చేస్తున్నాము. రేపటి నుంచి అన్ని టీమ్స్ రంగంలోకి దిగుతాయి. అంటే ఎన్నికలకు ముందే అధికారులకు శిక్షణ ఎట్లా ఏమైనా ఉంటుందా? పోలింగ్ సిబ్బంది కావచ్చు, ఇతరత్ర సిబ్బందికి ఏమైనా శిక్షణ ఇవ్వడం జరుగుతుందా? ఆ టీమ్స్ అన్ని ఫామ్ అయిపోతాయి. ఈరోజు నైట్ లోపల ఫామ్స్ అయిపోతాయి. వాళ్ళందరికీ శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పోలీస్ సిబ్బందికి కూడా వాళ్ళు ఎలా చేయాలి అనేసి ట్రైనింగ్ 2 సార్లు ఇవ్వడం జరుగుతుంది. మేడం, ప్రధానంగా అందరి దృష్టి కూడా, అన్ని పార్టీల దృష్టి కూడా పులివెందల ఒంటిమిట్ట పైన కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి ఎక్కడైనా చిన్న పార్టీ గొడవలు జరిగినా కూడా వెంటనే వాటిపైన ఏమైనా అలర్ట్ చేసే ఇందుకేమన్నా మనకేమైనా టీమ్స్ ఏమైనా ఫామ్ చేస్తున్నారు? ఏంటి అసలు? అంటే సెన్సిటివ్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా దాని మీద మేము వాళ్ళని అంటే మీటింగ్స్ పెట్టుకొని ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కల్పిస్తాం. అట్లాంటి గొడవలు పడకూడదు, ఎంసీసీ అంటే ఏంటి, అన్ని పొలిటికల్ పార్టీస్ మీటింగ్ కూడా పెట్టి అవేర్నెస్ కల్పిస్తాము. కాబట్టి గొడవలు జరగకుండానే చూస్తాం. మేడం, ఫైనల్గా ఏదైతే ఉపసంహరణ అనంతరం కూడా ఫైనలైజ్ అవుతుంది కాబట్టి, సో వాళ్ళు ఎవరైనా పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా సరే బరిలో ఉంటే, ఒకవేళ ఇన్ కేస్ బీఫామ్ వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఇంకొకరు కూడా పోటీలో ఉంటే ఏంటి పరిస్థితి? ఒకవేళ ఇప్పుడు పార్టీ రాసింటారు వాళ్ళ నామినేషన్లో. వాళ్ళు పార్టీ రాసినప్పుడు 5వ తేదీ 3 గంటల లోపల విత్డ్రాల్స్ అన్నీ అయిపోతాయి. అయిపోయిన తర్వాత మాకు 5వ తేదీ 3 గంటల లోపల మాకు బీఫామ్ వస్తుంది. ఎవరన్నా పార్టీ పేరు రాసి బీఫామ్ రాకపోతే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ ఇండిపెండెంట్స్గా అయిపోతారు. వాళ్ళని పిలిచి గుర్తులు అడుగుతాము. ఆ గుర్తులు కేటాయించి వాళ్ళు ఇండిపెండెంట్స్గా బరిలో ఉంటారు. మేడం, ఇప్పుడు ఎన్నికల ప్రచారం ఎప్పుడు ముగుస్తుంది? ముగిసిన తర్వాత తీసుకునేటువంటి చర్యలు ఏంటి? మీరు 12వ తేదీ ఎన్నికల డే. 12వ తేదీ 48 గంటల లోపల ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఏదైనా ప్రలోభాలకు గురి చేసి, ఓటర్లకు ప్రలోభాలకు గురి చేసే అవకాశాలు ఎక్కడైనా ఉంటే ఎలాంటి దృష్టి పెట్టబోతున్నారు? ఖచ్చితంగా అన్ని టీమ్స్ అనేది ఇప్పుడు ముందు మామూలు జనరల్ ఎలక్షన్ జరిగినప్పుడు కంటే ఇక్కడ ఇప్పుడు ఎక్కువ టీమ్స్ కాన్స్టిట్యూట్ చేస్తున్నాము. కాబట్టి అలాంటి ప్రలోభాలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. సో ఎవరైనా కానీ అభ్యర్థులు కానీ ప్రలోభ పెట్టేందుకు కొంత అక్కడక్కడ కొన్ని గిఫ్ట్స్ ఇస్తుంటారు మేడం, కొందరు చీరల పంపిణీ కానీ, కొంత అంటే ఆ రూపంలో ఇస్తే గన ఎట్లా మేడం? అది మన నోటీస్కి ఇస్తే దాని మీద తగిన చర్య తీసుకుంటాం. సో మొత్తం మీద ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 2 జెడ్పీటీసీ స్థానాలు, అవి కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో జరగడంతో కూడా ఇవి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాం. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశాం. ఎక్కడైనా సరే ఓటర్లను ప్రలోభ పెట్టే దిశగా అడుగులు వేస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటాం. అభ్యర్థులకు సంబంధించి ప్రధానంగా 2-3 రోజుల్లో అటు పూర్తి స్థాయిలో ఏదైతే అభ్యర్థుల ఖరారు అవుతుంది, ఎవరైతే అభ్యర్థులు బరిలో ఉంటారో బరిలో ఉన్నటువంటి అభ్యర్థులకు ఒకవేళ ఆ పార్టీకి సంబంధించినటువంటి బీఫామ్ ఇవ్వకపోతే వాళ్ళ గుర్తులు కేటాయిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఎన్నికలు కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం నిర్వహించేందుకు కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ కావచ్చు, అదేవిధంగా ఇతర అధికారులతో కూడా సమావేశం కావడం జరిగింది. ఆ నేపథ్యంలోనే వారందరితో కలిసి ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం అన్నటువంటి విషయాన్ని మనతో పాటు జెడ్పీ సీఈఓ ఓబులమ్మ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV కడప నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో.
సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.